ఏపీ సీఎం జగన్ నామినేషన్ దాఖలు చేసిన అనంతరం రాష్ట్ర విపక్షాల్లో ఆలోచన తీరు మారింది. ఇప్పటికే బై బై వైసీపీ అంటూ జనసేన అధినేత అందుకున్న స్లోగన్కు తోడుగా భవిష్యత్ గ్యారంటీ అంటూ టీడీపీ కూడా తన స్లోగన్ ఇప్పటికే ప్రజల్లోకి దూసుకుపోయింది. ఈ నేపథ్యంలో జగన్ను ఓడించడానికి విపక్ష మిత్రపక్షాలు పనిన పద్మ వ్యూహాన్ని జగన్ ఛేదించి తిరిగి తన సత్తాను చాటుకుంటారా, లేక జనసేన టీడీపీల మాయాజూదంలో వైసీపీ మరో ఆలోచన చేయనుందా? లెట్స్ వాచ్ ద స్టోరీ. ఏపీలో రాజకీయం రసకందాయంగా మారుతోంది. నెక్స్ట్ ఎన్నికల్లో విజయం తమదే అంటే తమదే అని అటు టీడీపీ జనసేన మిత్రపక్షాలు, ఇటు వైసీపీలు ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉంటే, మరోవైపు తమ ఉనికిని చాటుకోవడానికి బీజేపీ కాంగ్రెస్లు పడే తాపత్రయం ఆ పార్టీ నేతలకు నిజంగానే ఆయాసం రప్పిస్తోంది. ఇక అసలు విషయానికి వస్తే, ఈ క్రమంలోనే మిత్రత్రయాన్ని ఢీకొట్టేందుకు అన్ని విధాలుగా సిద్ధమంటున్న వైసీపీ అధినేత సీఎం జగన్ కడపలో నామినేషన్ వేయటం జనాల్లో కొంత టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రచారాల్లో ఇప్పటికే కొన్ని అవాంఛనీయ సంఘటనలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్తో పాటు అధికార వైసీపీ అధినేత జగన్ పైన రాళ్ల దాడులు ప్రజల్లో కొంత ఆందోళన గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ వైసీపీ నామినేషన్ ప్రతిపక్షాలకు బ్రహ్మాస్త్రం కానుందా అనే ప్రశ్నకు పబ్లిక్ నుంచి పెద్దగా ఎలాంటి రెస్పాన్స్ లభించడం లేదు. ఇక నామినేషన్ కార్యక్రమానికి ముందు పులివెందుల్లో వైసీపీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ ప్రసంగాలు ప్రజలపై మాయాజాలంగా పనిచేస్తాయా అనే ఆలోచనలు రాజకీయ వర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయి. మరొక వైపు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి కూడా పులివెందుల నుంచి పోటీ చేస్తున్నారు. జైభీం భారత పార్టీ తరపున ఆయన బరిలోకి దిగుతున్నారు. తమ పార్టీ ర్యాలీలోకి వైసీపీ కార్యకర్తలు ప్రవేశించి దాడి చేయాలని కుట్ర చేస్తున్నారని ఓ ప్రచార సభలో ఆయన ఆరోపించారు. జగన్ నామినేషన్ వేసినప్పుడే తాను కూడా నామినేషన్ వేయాలని నిర్ణయించుకున్నారని చెప్పారు. తనను జగన్, అవినాష్ ఇబ్బందులు పెడుతున్నారని చెప్పారు. ఎవరికీ భయపడే ప్రసక్తే లేదని చెప్పారు. దస్తగిరి కూడా పబ్లిక్గానే ప్రకటించారు. దాంతో కడప రాజకీయం మరింత రసవత్తరంగా మారింది.